అందరికీ నమస్కారం. దైవార్చనతో కూడిన ఔషధ సేవ ఆరోగ్య భాగ్యానికి చక్కని త్రోవ అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, తద్వారా శరీర రక్షణకు ఆయుర్వేద ఔషధాలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ శరీరం ఇక్కడ అనేక స్థూల తత్వాలతో ప్రభావితమవుతుంది. ఇదే శరీరాన్ని అనేక అదృశ్య దైవీ శక్తులు కూడా ప్రభావితం చేస్తాయి. కనుకనే దైవార్చనతో కూడిన ఔషధ సేవనంతోనే మానసిక శారీరక వ్యాధులు శాంతిస్తాయి అని ఆయుర్వేద ప్రధానాచార్యులు చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటాచార్యుడు మొదలైన మహానుభావులు తమ సంహితల్లో స్పష్టమైన ఆదేశాన్ని ఇచ్చారు. జన్మాంతర కృతం పాపం వ్యాధిరూపేణ బాధతే తత్శాంతి ఔషధై దానై జపహోమ సురార్చనై అన్నారు. వెనుకటి జన్మలలో చేసిన పాపం వ్యాధుల రూపంలో ప్రాణులను పీడిస్తుంది. ఔషధ సేవనం, దానం, జపం, హోమం, దైవార్చనలతో రోగాలు శాంతిస్తాయి. జపాలు, హోమాలు, దైవ పూజలు ఇవన్నీ కూడా రోగాలకు ఔషధాలని ఆయుర్వేదం గుర్తించింది. సంహిత గ్రంథాల అన్నింటిలోనూ ప్రారంభంలో మంగళాచరణమనే అంశం ఉంటుంది. ఇందులో ఆరాధ్య దేవతలు స్తుతించబడతారు. మంగళాచరణం ప్రయోజనం గురించి మంగళాచరణం చేతి వర్గః సర్వజ్వరాజయేత్ అని చెప్పారు. అంటే మంగళాచరణం ద్వారా ఆరాధ్య దేవతలను స్తుతిస్తే అన్ని రకాల జ్వరాలు తగ్గిపోతాయని అర్థం. వర్గాలను చదవడం ద్వారా కూడా మనుషులు వ్యాధులను జయించవచ్చు. భగవద్గీత, విష్ణు సహస్రనామం, దుర్గా సప్తశతి మొదలైన గ్రంథాల పఠనం, శ్రవణం, దైవ విప్ర గురు వృద్ధులను పూజించడం, గోదానం చేయడం, బ్రహ్మచర్యం పాటించడం, వ్రత జప తపాలను ఆచరించడం, దైవదర్శనం, సాధువర్తనం, రత్నాలు మొదలైన వాటిని ధరించడం ఇవన్నీ వర్గానికి అంతర్గతాలుగా లెక్కించబడతాయి. వీటి ద్వారా అన్ని రకాల రోగాలను వదిలించుకోవచ్చు అని మహర్షులు పేర్కొన్నారు. ఏ నక్షత్రంలో రోగం వస్తుందో ఆ నక్షత్రం అధిష్టాన దేవతను సంతృప్తి పరచడానికి ఉపయుక్తమైన పదార్థాలతో హోమం చేస్తే రోగశాంతి జరుగుతుందని ఆచార్యుడు వంగణసేనుడు తన గ్రంథంలో తెలియజేశాడు. వ్యాధికారక నక్షత్ర శాంతి కోసం యజ్ఞాలు, హోమాలు, పూజలు నియమానుసారం నిర్వహిస్తే వ్యాధులు శాంతించి మళ్ళీ పుట్టవు అని అర్థం. నేటి భౌతికవాద యుగంలో ఇంజెక్షన్లను ఇప్పించుకుంటున్నా, మధ్య మాంసాదుల మిశ్రమంతో అపవిత్రమైన ఔషధాలను సేవిస్తున్నా కూడా అవే రోగాలు మళ్ళీ చుట్టుముడుతూనే ఉంటున్నాయి. అయినా నేటి మానవులకు మన ప్రాచీన వైద్య విధానం పట్ల నమ్మకం లేకుండా పోతుంది. శాంతస్య న పునర్భవేత్. దీనివల్ల రోగాలు ఒకసారి శాంతిస్తే మళ్ళీ రాకుండా ఉంటాయో అలాంటి అమోఘమైన రోగ నివారణకు చికిత్సా విధానం నేడు పరిహాసం చేయబడుతున్నది. ధనాన్ని, ధర్మాన్ని నాశనం చేస్తున్న చికిత్సా విధానమే నేడు సర్వత్రా ఆదరించబడుతున్నది. ఈ చికిత్సా విధానం ద్వారా రోగం శాశ్వతంగా సమసిపోక నిత్యం కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. వృద్ధాప్యం, అకాల మృత్యువు నివారణకై హర గౌరీం ప్రపూజయేత్ అనే విధానాన్ని ఆచార్య వంగసేనుడు ప్రతిపాదించాడు.
క్షయవ్యాధితో సహా సమస్త రోగాలను నివృత్తి కోసం నిత్యం సంధ్యావందనం చేయడం, సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం, ఆశుతోష మహేశ్వర కవచం ధరించడం మొదలైన విధానాల గురించి విపులంగా విస్తారంగా వర్ణించడం జరిగింది. అపస్మారం, హిస్టీరియా వ్యాధుల నివృత్తి కోసం ఆచార్యుడు ప్రతిపాదించిన విధానం ఇదే. పూజా రుద్రస్య కుర్వత తద్గణానాం విశేషతః. రుద్ర భగవానునికి విశేషించి రుద్రగణాలకు పూజలు చేయాలి. క్షయవ్యాధి, మూర్ఛరోగం మొదలైన కొన్ని మొండి వ్యాధులకు చికిత్స చేసినా వాటిని పూర్తిగా తగ్గించడం అసాధ్యమని చెబుతూనే అలాంటి వ్యాధుల నివారణ కోసం సులభమైన సాధనా మార్గాన్ని తెలియజేశాడు. సత్యేన ఆచారయోగేన రవిమండల సేవయా వైద్య విప్రార్చనాశ్చైవ రోగరాజో నివర్తతే. సత్యభాషణం, సదాచారాలను పాటించడం, సూర్యమండలాన్ని పూజించడంతో పాటు వైద్యులను, బ్రాహ్మణులను సత్కరిస్తే ఔషధ సేవనతో తగ్గించుకోలేని మొండి వ్యాధులను కూడా పోగొట్టుకోవచ్చు. పైన చెప్పినట్లు అనేక రోగాలను నివారించుకోవడం కోసం ఆయుర్వేదంలో దైవపూజా విధానం గురించి వివరించారు. విశేషించి బాలరోగాల చికిత్సలో దైవ పూజలకు ప్రాధాన్యతనిస్తారు. బాల్యావస్థ వ్యాధులకు కారకులుగా భావించే దేవతలకు ధూపం వేయడం, వారిని పూజించడం లాంటివి చికిత్సా విధానాలుగా అంగీకరిస్తున్నారు. మన దేశంలో ఇప్పుడు శిశు మరణాల సంఖ్య పెరిగింది. పాశ్చాత్య వైద్య పద్ధతులతో విదేశాలలో శిశు మరణాల రేటు తగ్గినా సంతానోత్పత్తికి అక్కడ కూడా లోటు ఏర్పడింది. కనుక జనసంఖ్యను పెంచుకోవడం కోసం రకరకాల ఉపాయాల గురించి అక్కడ ఆలోచిస్తున్నారు. భారతదేశంలో పిల్లల చికిత్సకు సంబంధించిన పద్ధతులను అవలంబించే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. శిశు చికిత్సలో దైవార్చన ప్రధానమైనది. అన్ని ఆయుర్వేద గ్రంథాలలోనూ ఒకచోట లక్ష్మీనారాయణ ప్రపూజయేత్ అని, మరొక చోట రుద్రం ప్రపూజయేత్ అని ఆదేశించారు. కొన్ని చోట్ల గృహదేవతను, మరికొన్ని చోట్ల విశ్వేశ్వరి, దుర్గా యజ్ఞం చేయాలని చెప్పారు. ఇంకొన్ని చోట్ల సూర్యుడు, చంద్రుడు, వరుణుడు, వాయువు మొదలైన దేవతలను పూజిస్తే వ్యాధులు తగ్గినట్లు దృష్టాంతాలతో సహా ప్రమాణీకరించారు. ఇక్కడ ఈ ఆదేశం ఎంత స్పష్టంగా ఉందో చూడండి. యుక్తో అతిసారి స్మరతు ప్రసఖ్య గోవింద గోపాల గదాధరేతి. అతిసార వ్యాధితో బాధపడే వ్యక్తి గోవింద, గోపాల, గదాధర అంటూ భగవన్నామ స్మరణ చేస్తే అతని రోగం పూర్తిగా తగ్గిపోతుంది. ధన్వంతరి చెప్పిన ఈ మాట సుప్రసిద్ధమైనదే. అచ్యుతానంత గోవింద నామోచ్చరణ భేషజాత్ నశ్యంతి సకల రోగాః సత్యం సత్యం వదామ్యహం. అచ్యుత, అనంత, గోవింద ఈ నామోచ్చరణ రూపంలో ఉన్న ఔషధ సేవనంతో సమస్త రోగాలు నశిస్తాయి. ఇది సత్యం సత్యం అని నేను నొక్కి వక్కాణిస్తున్నాను అంటూ ధన్వంతరి స్వయంగా చెప్పారు. హిందూ సంస్కృతిలో ఆధ్యాత్మికత ప్రధానమైనది. పరమాత్మే లోకాలన్నింటికీ అధిపతి అని, ఆ పరమాత్మ అనంతమైన దివ్యశక్తుల ద్వారానే ఈ ప్రపంచం పోషణ, రక్షణ జరుగుతున్నాయని హిందూ మతం దృఢంగా విశ్వసిస్తోన్నది. అందువల్ల ఎలాంటి భౌతిక కార్యమైన దైవారాధనతోనే పరిపూర్ణమవుతుందని అసలు సిసలైన హిందువు మనస్ఫూర్తిగా నమ్ముతాడు. ఈ విశ్వాసంలోని వాస్తవం గురించి ఆయుర్వేదం అడుగడుగునా ప్రకటిస్తూనే ఉన్నది.